నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతిని మెగా సిటీగా తీర్చిదిద్దుతాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. ఉప ఎన్నికల విజయానికి కృషి చేసిన దేశం శ్రేణులకు జ్ఞాపికలు ప్రదానం. అంగరంగ వైభవంగా ముక్కంటీశ్వరుని బ్రహ్మోత్సవాలు. స్వామివారి కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ. వస్త్ర సమర్పణ చేయడం పూర్వజన్మ సుకృతమన్న టీటీడీ ఈవో. సూర్యప్రభ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చిన కపిలేశ్వరుడు. త్రిశూల స్నాన మహోత్సవంతో ఘనంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు. 73-74 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు విధులు నిధులు అధికారాలు అప్పగించాలి. ప్రభుత్వానికి బాబు రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి. తిరుపతి సదస్సుకు తరలివచ్చిన ఎంపీటీసీ సభ్యులు. జిల్లా అంతటా ఆర్టీసీ ఎన్ఎంయు కార్మికుల ఆందోళన. టీమ్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదిన బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముక్కంటీశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని ఆలయ సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈవో సాంబశివరావు శ్రీవారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను సాంప్రదాయబద్ధంగా వాయులింగేశ్వరునికి సమర్పించారు. ప్రతి ఏటా స్వామివారి కళ్యాణోత్సవానికి టీటీడీ పట్టు వస్త్రాలను అందిస్తుంది. ఈ క్రమంలోనే గురువారం టీటీడీ ఈవో సాంప్రదాయబద్ధంగా తీసుకెళ్లి అలంకార మండపం వద్ద శ్రీకాళహస్తి ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం టీటీడీ ఈవోకు ఆలయ అధికారులు స్వామి దర్శనం కల్పించారు. అనంతరం దక్షిణామూర్తి ఆలయం వద్ద వేద పండితులు ఆశీర్వచనం చేయించి ఆలయ ఈవో రామిరెడ్డి టీటీడీ ఈవోకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ చారిత్రాత్మక విశిష్టత గల ముక్కంటీశ్వరునికి పట్టు వస్త్రాలు టీటీడీ తరపున ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఈవో సాంబశివరావు అన్నారు. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని టీటీడీ ఈవో పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సోదరి సమానురాలైన పార్వతీదేవికి ఇక్కడ వస్త్రాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సమర్పించారు. ఇక్కడ శివభక్తులందరికీ కూడా టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడ కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సోదరి అయిన పార్వతీదేవికి ఆ కళ్యాణోత్సవం సందర్భంగా మన వస్త్రాలని స్వామివారి తరఫున టీటీడీ ఇక్కడ సమర్పణ చేయడం జరిగింది. 73-74 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థకు విధులు నిధులు అధికారాలు బదిలీ చేయాలని ఎంపీటీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు యలమంచిలి వెంకటబాబు రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా ఎంపీటీసీ సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు బాబు రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 73-74 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులకు విధులు నిధులు అధికారాలు బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనాభాలో 72% మంది ప్రజలకు నాయకత్వం వహిస్తున్న సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులకు ఎటువంటి అధికారాలు లేకపోవడం బాధాకరమన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ స్వయం పరిపాలన, స్వయం పోషకత్వం, అధికార వికేంద్రీకరణ కలిగి ఉన్నప్పుడే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కళ నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా పాలక ప్రభుత్వాలు స్థానిక సంస్థల బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ను దుస్సాలువ గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశం అనంతరం జిల్లా ఎంపీటీసీ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంఘం నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, ప్రతాప్ రెడ్డి, కిరణ్ యాదవ్, మంజుల, అనార్కలి, శేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఉన్నతాశయంతో నీరు చెట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నారని, దీని ద్వారా కేవలం 3 నెలల్లో 90% భూగర్భ జలాల శాతం పెంపొందించడమే లక్ష్యమని చంద్రగిరి ఎంపీడీఓ వెంకటనారాయణ అన్నారు. చంద్రగిరిలో నిర్వహించిన నీరు చెట్టు కార్యక్రమంలో పలు చెట్లను నాటించారు. చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
అందుకే చంద్రగిరి మండలంలో 33 గ్రామ పంచాయతీలలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజలు ఈ కార్యక్రమం నిర్వహించారన్నారు. చెట్లు నాటిన రోజు నుంచి వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం చంద్రగిరి తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాయలసీమలో 1500 అడుగుల్లో బోరు వేసినా నీరు రావడం లేదని, అందుకే ఈ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సర్పంచులు, గుర్రప్ప నాయుడు, సుధా, కొటాల పద్మజ తదితరులు పాల్గొన్నారు. వైద్య రంగంలో ఫిజియోథెరపీ ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోందని, శారీరక దృఢత్వానికి, ఆరోగ్య పరిరక్షణకు ఫిజియోథెరపీని మార్గదర్శకమని వైద్యులు సూచిస్తున్నారు. స్థానిక రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో శేఖర్ ఫిజియోథెరపీ అండ్ పెయిన్ రిలీఫ్ సెంటర్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం ఫిజియోథెరపీ సెంటర్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిర ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు, మాజీ ఎమ్మెల్యే చదలవడ కృష్ణమూర్తి, ఐఎంఏ తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ సుకుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపీ సెంటర్లోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ, గతంలో ఫిజియోథెరపీ అంటే అవగాహన లేదని, ఇప్పుడు ఫిజియోథెరపీకి మంచి డిమాండ్ ఉందన్నారు. డాక్టర్ శేఖర్ నగర ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమన్నారు. 15 సంవత్సరాల ముందే తిరుపతిలో శేఖర్ ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. చాలా చక్కగా నడుపుతున్నాడు. తిరుపతిలో ఉన్న అందరికీ కూడా మంచి సేవలు అందిస్తున్నాడు. రాజకీయ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఈ ఫిజియోథెరపీ చేసి వాళ్ళ ఆరోగ్యం బాగు చేయడానికి, ప్రజలు కూడా ఆరోగ్యం బాగు చేయడానికి అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అభినందిస్తున్నాను. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క అన్ని రకాల జబ్బుల నుంచి యాక్సిడెంట్ అయిన తర్వాత డాక్టర్లు ట్రీట్ చేసిన తర్వాత ఆ కాళ్ళు, చేతులు అవన్నీ కూడా సరిగ్గా రాకుండా ఉంటే ఫిజియోథెరపీ ద్వారానే వస్తాయి. పెరాలసిస్, స్ట్రోక్స్ వచ్చినా కూడా వాళ్ళకి చేతులు, కాళ్ళు పడిపోతే ఫిజియోథెరపీ చేస్తేనే అది సుదీర్ఘంగా ఫిజియోథెరపీ చేస్తేనే వస్తుంటాయి. అనంతరం మాజీ ఎమ్మెల్యే చదలవడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఫిజియోథెరపీ అంటే తెలియని రోజుల్లోనే డాక్టర్ శేఖర్ తిరుపతిలో సెంటర్ను ఏర్పాటు చేసి నగరవాసులకు సేవలందిస్తున్నారని చెప్పారు. వివిధ రకాల నొప్పులకు ఫిజియోథెరపీ అమృతాంజన్లేగా పనిచేస్తోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అందరూ కూడా కొంత రిలీఫ్ పొందుతున్నారు. కొందరే కాకుండా దీన్ని నమ్ముకున్నటువంటి మన డాక్టర్ చాలా మందికి దగ్గర కావడం కాకుండా దీనిలో ఉన్నటువంటి ధైర్యాన్ని, ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బందులను కాపాడాడు కాబట్టి ఇంత ఉన్నత స్థితికి రావడం జరిగింది. శేఖర్కి మంచి జరగాలని, శేఖర్ కుటుంబానికి మంచి జరగాలని, వారికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు భగవంతుడు ఇవ్వాలని, అన్ని విధాల శేఖర్ని పట్టణంలో ఒక మంచి పేరు, మంచి స్థాయి భగవంతుడు వెంకటేశ్వరుడు సర్వదయ మీరు కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే కార్యక్రమాల్లో అన్ని విజయవంతంగా మంచి పేరు తీసుకొచ్చేందుకు ఉపయోగపడాలని ఈ సందర్భంగా ఈ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ, డాక్టర్ శేఖర్ 15 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారని, ఫిజియోథెరపీ రంగాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని, ఫిజియోథెరపీకి వైద్య రంగంలో రోజురోజుకు ప్రాధాన్యత మరింత పెరుగుతోందని సూచించారు. మేము ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్లో ఒక 75% కంప్లీట్ అవుతుంది. ఆపరేషన్ తర్వాత చేయవలసిన ఎక్సర్సైజ్లంతా ఈ ఫిజియోథెరపిస్టులు చేయాల్సి వస్తుంది. మామూలుగా పశ్చిమ దేశాల్లో ఫిజియోథెరపీకి చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి ప్రాముఖ్యతను మన ఇండియాలో కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వీటి యొక్క ప్రాముఖ్యతను మేము కూడా ప్రాచుర్యంలో తీసుకొచ్చేదానికి మొదట స్టార్ట్ చేసినప్పుడు అంతగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి దీని గురించి అవగాహన పెరిగి ఎముకలు, కీళ్ళు విరిగిన వాళ్ళకి కాకుండా పక్షవాతం వచ్చిన వాళ్ళకి, స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే గేమ్స్ ఆడినప్పుడు కూడా ఈ ఫిజియోథెరపీతోనే చాలా వరకు నయం చేయవచ్చు. అనంతరం ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ, తిరుపతి వాసులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటామని చెప్పారు. పేషెంట్స్ డైరెక్ట్ కూడా పెయిన్స్ అంటే వస్తున్నారు. సో మామూలుగా ఎవరంటే వెనుకలు, కీళ్ళు, కండరాలు, మోకాలు, నరాలు, ఎముకలు వీటికి సంబంధించి మామూలు పెరాలసిస్, బెల్స్ పాలసీ, ఫేషియల్ పాలసీ, పోస్ట్ ఆపరేటివ్ సర్జరీస్ చేసిన తర్వాత కూడా నీ ఆర్థరైటిస్ వాటికి రీప్లేస్మెంట్ జరుగుతాయి. అటువంటి కేసెస్ కూడా అడ్వైస్ మేరకు ఫిజియోథెరపీ వచ్చి క్లినిక్లో తీసుకుంటున్నారు. సో ఐఎమ్ ఇంప్రూవింగ్ డే బై డే అండ్ అవేర్నెస్ హెస్ కమ్ ట్రెమెండస్లీ ఫ్రమ్ ది పేషెంట్స్, ఐ మీన్ పీపుల్స్. సో ఇది 16th యాన్యువల్ డే ఈరోజు ఇందుకోసం ఏర్పాటు చేసి
లోక కళ్యాణార్థం తిరుపతిలోని చదలవాడ నగర్లో జరిగే 16వ శ్రీ మహాలక్ష్మి యాగ మహోత్సవంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని భీమవరం పీఠాధిపతి అనంత విభూషిత రామానుజ జీఎస్ స్వామి పేర్కొన్నారు. చిత్తూరులో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ ఈ నెల 19, 20, 21 తేదీలలో భిక్ష పర్యటన పూర్వక పాదయాత్రను చిత్తూరు నగరంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 3 వరకు తిరుపతిలో గల రేణిగుంట మార్గంలోని చదలవాడ నగర్లో 16వ శ్రీ మహాలక్ష్మి యాగాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలందరికీ తెలుపుతామని స్వామీజీ పేర్కొన్నారు. శ్రీ మహాలక్ష్మి యాగంలో ప్రజలు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని ఈ సందర్భంగా స్వామీజీ కోరారు. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కుల పరిరక్షణ కోసం ట్రాన్స్జెండర్స్ సంఘటితంగా కృషి చేయాలని పలువురు వక్తలు కోరారు. ట్రాన్స్జెండర్స్ హక్కు పరిరక్షణపై గురువారం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పలువురు ట్రాన్స్జెండర్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలో అందరిలాగే ట్రాన్స్జెండర్స్ కూడా జీవించే హక్కు కలిగి ఉన్నారని, వారి పట్ల వివక్ష చూపడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రభుత్వాలు వీరిని గుర్తించకపోవడం వల్ల చట్టం పరంగా కల్పించబడిన అనేక హక్కులను కోల్పోతున్నట్లు చెప్పారు. అందరిలాగే వీరికి కూడా జీవించే హక్కు, ఆస్తి హక్కు, పౌర సేవల వినియోగ హక్కు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. వివిధ సందర్భాల్లో పలు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 377పై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతోందని, అందులో భాగంగా తిరుపతి కేంద్రంగా ట్రాన్స్జెండర్స్తో సమావేశం నిర్వహించి వారి సమస్యలపై కూలంకుషంగా చర్చించినట్లు యూనివర్సిటీ అధ్యాపకులు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజాసేవతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణ పట్ల శ్రద్ధ ఉంచాలని కృష్ణతేజ సూపర్ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రి అధినేత్రి చదలవాడ సుచరిత పేర్కొన్నారు. తిరుపతిలో ఎంపీటీసీల రాష్ట్ర సదస్సు సందర్భంగా కృష్ణతేజ డెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా హెల్త్ కార్డులను ప్రజాప్రతినిధులకు అందజేశారు. ఈ హెల్త్ కార్డు ద్వారా కుటుంబ సభ్యులందరూ దంత వైద్య పరీక్షలు పొందవచ్చునని చదలవాడ సుచరిత పేర్కొంటూ 100 మందికి పై ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులకు హెల్త్ కార్డులను అందజేశారు. ప్రజాప్రతినిధులు హెల్త్ కార్డుల పంపిణీని స్వాగతించి సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు. చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో వెలిసిన శ్రీ ఉగ్ర ప్రత్యాంగిరాదేవి ఆలయంలో రాజగోపురం కుంభాభిషేకం 6వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రగిరి గ్రామ దేవత శ్రీ మూలస్థానమ్మ ఆలయం ప్రతీకగా తొండవాడ సమీపంలో ఉగ్ర ప్రత్యాంగిరాదేవి ఆలయం నిర్మితమైంది. ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు, ప్రతి అమావాస్య, పౌర్ణమిలకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. ఆలయంలో వార్షికోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలంకరణ, ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, ఆలయంలో హోమాలకు అనువుగా ప్రత్యేకంగా హోమ గుండాలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామికి, నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేయుటకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ పీఠాధిపతి సూర్యస్వామి మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు. భక్తుల కోరిక మేరకు ఆలయంలో రాజగోపురం ఏర్పాటు చేశామని, రాజగోపురం కుంభాభిషేకం వేడుకగా జరుపుతామన్నారు. 21న ప్రారంభమవుతున్న ఈ వేడుకల్లో పూర్ణాహుతి, గణపతి హోమాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 24వ తేదీ సహస్రనామార్చన, 25న లక్ష కుంకుమార్చన, 26న చండీ హోమం, 27న ఉగ్ర ప్రత్యాంగిరాదేవి హోమము, 28న సింహవాహనంపై అమ్మవారి ఊరేగింపు జరుగుతోందన్నారు. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కపిలేశ్వర ఆలయంలో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన కపిలేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చారు. అనంతరం శాస్త్రోక్తంగా స్వామివారి త్రిశూల స్నానోత్సవం వైభవంగా జరిగింది. కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఉదయం స్వామివారు సకల లోకాలకు వెలుగునిచ్చే సూర్యుని వాహనంగా చేసుకొని సూర్యప్రభ వాహనంపై కపిలుడు భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంపై ఊరేగిన స్వామివారికి భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన స్వామివారి త్రిశూల స్నానోత్సవ కార్యక్రమం కపిల్ తీర్థం పుష్కరిణిలో శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. త్రిశూల స్నానోత్సవం పిదప ఆగమోక్తంగా త్రిశూల స్నపన తిరుమంజన సేవను స్నానోత్సవాన్ని ఆగమ పండితులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తిరుపతి నగరంలో అభివృద్ధి జరిగిందంటే అది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, తిరుపతికి ఉన్న విశిష్టతను గుర్తించి మెగా సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
రామానాయుడు కళ్యాణ మండపంలో గురువారం రాత్రి జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన చారిత్రక విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విధాల అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, కష్టపడి పనిచేసే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో సమిష్టి కృషి వల్ల భారీ మెజార్టీ సాధించామని పేర్కొన్నారు. అయితే ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకులను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని, అందుకు నిదర్శనం తిరుపతి ఉప ఎన్నికలని తెలిపారు. ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొని 2 లక్షలకు పైగా మెజార్టీ ఇచ్చి ఉంటే ఇది రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేదని గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో బాగా పనిచేసి మెజార్టీ తీసుకువచ్చిన పార్టీ నేతలు, డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించి మెమంటోలను, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. సీఎం చేతుల మీదుగా మెమంటోలు అందుకున్న వారిలో టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, శ్రీధర్ వర్మ, పులిగోరు మురళీకృష్ణారెడ్డి, శంకర్, ఆముదాల తులసిరాం, సాధన మునిరాజా, మన్యం శ్రీనివాసులు, డాక్టర్ ఆశాలత, రవినాయుడు, వివేక్, ఆనంద్ గౌడ్లు ఉన్నారు. ఇది కరెక్ట్ గా ఉంది అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాలు తెలియజేయండి. ఒకవేళ మీరు ఒప్పుకోకపోయినా ఎలక్షన్ సరిగా ఉన్నాయి కాబట్టి ఒప్పుకోక తప్పదు. అది కూడా సైంటిఫిక్ గా లెక్కేశారు. పర్సంటేజ్ ఎంత పోలేని, మన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, అదే మరి వేరియస్ ఫ్యాక్టర్స్ తీసుకొని ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ప్రజలకు దగ్గర ఉండాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, అలాంటి నాయకులనే గుర్తించాలనే ఉద్దేశం మనం ఎప్పటి నుంచో చెప్పినా ఇప్పుడు మొదటిసారిగా తిరుపతి ఎలక్షన్ అమలు చేశాం. నేను అందుకని ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఎన్నికల్లో నేను రాకపోయినా బ్రహ్మాండంగా పనిచేశారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈ విజయోత్సవ సభకు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జిల్లాలోని పార్టీ నేతలు గౌనివాని శ్రీనివాసులు, ఎమ్మెల్యే సుగుణమ్మ, చెదలవాడ కృష్ణమూర్తి, గాలి ముద్దు కృష్ణమనాయుడు, మందలపు మోహన్ రావు, సైకం జయచంద్రారెడ్డి, నరసింహ యాదవ్, దొరబాబు, ఎన్టీఆర్ రాజు, పిఆర్ మోహన్, విజయలక్ష్మి, పుష్పావతి, సురా సుధాకర్ రెడ్డి, మస్తాన్ నాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు. పోటీ చేసి గవర్నమెంట్ మళ్ళా 1 కోట్లు నష్టం చేశారు ఎలక్షన్స్ కండక్ట్ చేసి. అయితే ఇంకొక పక్క మేలు కూడా చేశారు. వాళ్ళ స్థాయి ఏంటో మన స్థాయి ఏంటో కాంగ్రెస్ పార్టీ నిరూపించారు. విమర్శించాలి నాకే తెలియడం లేదు. అయితే నేను ఇప్పుడు మనం కోరేది ఎలక్షన్లన్నా రాజకీయాలన్నా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎవరికి రానటువంటి అరుదైన అవకాశం మనకు వచ్చింది. వివిధ స్థాయిలో ఉండే నాయకులు మీరందరూ ఒకరు రాష్ట్ర స్థాయిలో ఉండొచ్చు, జిల్లా స్థాయిలో ఉండొచ్చు, మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉండొచ్చు. కానీ ఎవరైతే ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటారో, ఎవరైతే ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 77% పోలేని ఓట్లు ఎన్టీఆర్ వచ్చాయి, అప్పుడు తక్కువ ఓట్లు ఉండి. అయితే ఈరోజు పోలేని ఓట్లు 20% మన సుగుణమ్మ గారికి వచ్చాయంటే ఫస్ట్ టైం చరిత్రలో ఇంత పెద్ద మెజారిటీతో దానికి ప్రజలను అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే మనకి ఇక్కడ నాయకులు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే చాలా బాగా పనిచేశారు. ఒక్కొక్కసారి కార్యకర్తల్లో 3 వస్తే మాత్రం చాలా బాగా పనిచేస్తారు. 3 రాకపోతే మాత్రం ఒకసారి కార్యకర్త పరిస్థితి. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పార్వతీ పరమేశ్వరుల తెప్పోత్సవం వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తిలోని నారద పుష్కరిణిలో ఆది దంపతుల తెప్పోత్సవం సాంప్రదాయబద్ధంగా జరిగింది. సోమస్కందమూర్తి, జ్ఞానాంబిక అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి నారద పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. స్వామివారి తెప్పోత్సవాన్ని తిలకిస్తూ భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. శివనామ స్మరణలతో స్వామివారి పుష్కరిణి హోరెత్తింది. స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు డాక్టర్ డి రామానాయుడు చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ధృవతారగా చరిత్రకెక్కిన డాక్టర్ డి రామానాయుడు అకాల మరణం పట్ల నగరవాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి నగరంతో డాక్టర్ డి రామానాయుడుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక బైరాగిపట్టణలోని
డాక్టర్ డి రామానాయుడు పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పుత్తూరు ఉప విద్యాశాఖాధికారి శేఖర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బచ్చల కరుణాకర్, పాఠశాల హెచ్ఎం భానుమతి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్ డి రామానాయుడుకు ఘన నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎందరో నటీనటులను పరిచయం చేయడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను హితోధికంగా నిర్వహించిన మహనీయుడు డాక్టర్ రామానాయుడు మృతి చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. విద్య ప్రాముఖ్యతను గుర్తించి నిరుపేదలకు విద్యావకాశాలు కల్పించాలన్న దృఢ సంకల్పంతో తన సొంత నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పాఠశాలలను నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. అందులో భాగంగా తిరుపతి బైరాగపట్టణంలోని డాక్టర్ డి రామానాయుడు పాఠశాల నిర్మాణానికి హితోధికంగా ఆర్థిక సాయం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు తీరలేనిదని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీలో డ్రైవరే కండక్టర్ విధులను నిర్వర్తించే జీవో నెంబర్ 8ని వెంటనే రద్దు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య డిమాండ్ చేశారు. తిరుపతి ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక ఎన్ఎంయు నేతలు గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 124 డిపోల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి వేతన సవరణ జరిగిన ఆర్టీసీలో పనిచేసే వారికి 2012 సంవత్సరం నుంచి వేతన సవరణ జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఉద్యోగుల విభజన జరగలేదన్నారు. కార్మికుల వేతన సవరణలను వెంటనే అమలు చేయాలని కోరారు. అనంతరం రీజనల్ కార్యదర్శి ఆవుల ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీలో వెంటనే నూతన వేతన స్కేలును అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2012వ సంవత్సరం నుంచి ఇంతవరకు లీవ్ అండ్ క్యాష్మెంట్ను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. రాష్ట్రంలో 24,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని వారందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర సమ్మెకాలాన్ని వెంటనే క్యాజువల్ లీవులుగా పరిగణించాలని చెప్పారు. గ్యారేజీల్లోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరాహార దీక్షలో ఎన్ఎంయు నేతలు బిఎస్ రాజు, గురునాథం, మాధవయ్య, కార్మికులు పాల్గొన్నారు. అలాగే చిత్తూరులోని ఆర్టీసీ 1-2 డిపోల వద్ద ఎన్ఎంయు కార్మికులు ధర్నా చేశారు. ఆర్టీసీ ప్రవేశపెట్టిన టీమ్స్ విధానాన్ని రద్దు చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ యాజమాన్యం మొండి వైఖరి నిరసిస్తూ ఎన్ఎంయు కార్మికులు చిత్తూరు ఆర్టీసీ డిపోల వద్ద కూడా ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, కుమార్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. మీ ముఖ్యమంత్రి మీ వద్దకు అన్న నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలపై స్వయంగా పరిశీలించే కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించనున్నారు. తిరుపతి నగరాన్ని మెగా సిటీగా తీర్చిదిద్దాలన్న సత్సంకల్పానికి అనుగుణంగా ముఖ్యమంత్రి సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం తిరుపతిలో 3 గంటల పాటు విజయోత్సవ ప్రదర్శన నిర్వహించనున్నారు. అదే సమయంలో ప్రదర్శన జరిగేటప్పుడు నగర వీధుల్లో ప్రస్తుతం ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, అలాగే ఎలాంటి సమస్యలు నెలకొన్నాయి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటని ముఖ్యమంత్రి స్వయంగా ప్రజలతో మాట్లాడతారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన సందర్భంగా నగరంలో టీడీపీ విజయోత్సవ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 9:30 పద్మావతి అతిథి గృహం నుంచి ప్రారంభమై బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్, గాంధీ రోడ్, నాలుకల్ల మండపం, నగరపాలక సంస్థ కూడలి, లీలామహల్ సెంటర్, రాజీవ్ గాంధీ కాలనీ వరకు సాగుతుంది. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రారంభమై పూర్ణకుంభం సర్కిల్, రామానుజం కూడలి, శంకరంబాడి సర్కిల్, ఎయిర్ బైపాస్ రోడ్డు మీదుగా ఎంఆర్పల్లి సర్కిల్ వరకు ప్రదర్శన సాగుతుంది. తిరుపతి వాసులకు ముఖ్యమంత్రి బహిరంగంగా ధన్యవాదాలు తెలుపనున్నారు. సీఎం పర్యటనకు ప్రభుత్వ అధికారులు, టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పదవులు, అవార్డులు అందుకోవడం గొప్ప కాదని, వాటికి తగిన న్యాయం చేసినప్పుడే ఆత్మ సంతృప్తి కలుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జల్లి మధుసూదన్ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఎక్సలెంట్ అవార్డు అందుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జల్లి మధుసూదన్ను బీసీ సంఘాల నేతలు, విద్యార్థి సంఘం ప్రతినిధులు, మహిళలు, కార్మిక సంఘాల నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జల్లి మధుసూదన్ మాట్లాడుతూ పదవులు, అవార్డులు అందుకోవడం గొప్ప కాదని, వాటికి తగిన న్యాయం చేసినప్పుడే ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. ఏకత్వం, ఐకమత్యం, శాంతి స్థాపనపై బ్యాంకాక్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ స్థాయి సెమినార్లో 50 మంది ప్రతినిధులకు ఇంటర్నేషనల్ ఎక్సలెంట్ అవార్డులను ప్రదానం చేశారని చెప్పారు.
చిత్తూరు జిల్లా వ్యక్తిగా అవార్డును అందుకోవడం తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. జెల్లి మసూదను సన్మానించిన వారిలో బీసీ సంఘం నేతలు జగన్నాథం, అక్కినపల్లి లక్ష్మయ్య, డిష్ రమణ, బీసీ విద్యార్థి సంఘం నేత ఏజే సూరి తదితరులు ఉన్నారు. నిరుద్యోగ యువతీ యువకుల సౌకర్యార్థం వి ఇన్నోవేటివ్ కంప్యూటర్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత జావా కంప్యూటర్ కోర్సు శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా జావా కంప్యూటర్ కోర్సు శిక్షణా తరగతులను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వి ఇన్నోవేటివ్ కంప్యూటర్ సెంటర్ నిర్వాహకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు 45 రోజుల వ్యవధిలో ఉచితంగా జావా కంప్యూటర్ కోర్సు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కోర్సు పూర్తయిన వెంటనే అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, వినోద్, హర్ష పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. గురువారం సాయంత్రానికి 34,590 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 5 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వారికి 3 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులకు డైరెక్ట్ లైన్ కావడంతో గంట వ్యవధిలో దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 81, 50 రూపాయల గదులు 1297, 100 రూపాయల గదులు 97, 500 రూపాయల గదులు 36, 600 రూపాయల గదులు 41 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం 36, వసంతోత్సవం 209, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 330 అందుబాటులో ఉన్నాయి. కాగా గురువారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 12,60,000 రూపాయలను అన్నదానం, స్విమ్స్, విద్యాదానం ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,200 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,543 రూపాయలు. వెండి 1 కేజీ ధర 37,345 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 40 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిని మెగా సిటీగా తీర్చిదిద్దుతాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. ఉప ఎన్నికల విజయానికి కృషి చేసిన దేశం శ్రేణులకు జ్ఞాపికలు ప్రదానం. అంగరంగ వైభవంగా ముక్కంటీశ్వరుని బ్రహ్మోత్సవాలు. స్వామివారి కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ. వస్త్ర సమర్పణ చేయడం పూర్వజన్మ సుకృతమన్న టీటీడీ ఈవో. సూర్యప్రభ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చిన కపిలేశ్వరుడు. త్రిశూల స్నాన మహోత్సవంతో ఘనంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు విధులు, నిధులు, అధికారాలు అప్పగించాలి. ప్రభుత్వానికి బాబు రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి. తిరుపతి సదస్సుకు తరలివచ్చిన ఎంపీటీసీ సభ్యులు. జిల్లా అంతటా ఆర్టీసీ, ఎన్ఎంయూ కార్మికుల ఆందోళన. టీమ్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.